ఆత్మీయులకు నమస్కారం. ఈ లోకంలో అత్యాచాపరులు ఎవ్వరూ కూడా సుఖపడ్డ దాఖలాలు లేవు, ఉండవు కూడా. ఎందుకంటే ఈ కథ ద్వారా అత్యాచాపరుడు ఎందుకు సుఖంగా ఉండలేడో మనం తెలుసుకోవచ్చు. వృద్ధుడైన ఒక వస్త్ర వ్యాపారి తన వ్యాపార బాధ్యతలను కొడుక్కు అప్పచెప్పాలనుకున్నాడు. వ్యాపారంలో కొన్ని మెళుకువలు కూడా కుమారుణ్ణి దగ్గరికి తీసుకుని చెప్పాడు. తనను ఆశీర్వదించవలసిందిగా కోరుతూ తండ్రి పాదాలకు నమస్కరించాడు కొడుకు. ఆ సందర్భంలో కుమారుడితో ఇలా అన్నాడు: వ్యాపారంలోనే కాదు బిడ్డ, ఏ విషయంలోనూ అత్యాశకు పోవద్దు అని దీవించాడు. ఆశ లేకపోతే ఎలా సంపాదించగలవు నాన్న అన్నాడు కొడుకు. దానికి వ్యాపారి నమ్ముతూ, సముద్రానికైనా హద్దులుంటాయేమో కానీ ఆశకు ఉండవు. దీనికి సంబంధించిన ఓ కథ చెబుతాను, జాగ్రత్తగా విను అంటూ ఇలా చెప్పాడు. ఒక చక్రవర్తికి కడుపులో కణితి వచ్చింది. పక్క రాజ్యంలో చక్కటి శస్త్రచికిత్స నిపుణుడు ఉన్నాడని తెలిసింది. అయితే ఆ వైద్యుడు ఆశబోతు అని చెవిన పడింది. అతన్ని పిలిచే ఆలోచన విరమించుకున్నాడు చక్రవర్తి. అయితే రోజులు గడిచే కొద్దీ కణితి నొప్పి తీవ్రమైంది. ఇక లాభం లేదని ఆ వైద్యుడిని పిలిపించాడు. నేను మిమ్మల్ని పరిపూర్ణ ఆరోగ్యవంతుణ్ణి చేస్తాను, అయితే నేను అడిగింది ఇవ్వాలి అని కోరాడు. నాకు నయం చేస్తే ఈ రాజ్యమంతా నీకు రాసిస్తాను అన్నాడు చక్రవర్తి. చెప్పినట్లే కణితిని తొలగించి చక్రవర్తిని సంపూర్ణ ఆరోగ్యవంతుణ్ణి చేశాడు వైద్యుడు. ఇచ్చిన మాట ప్రకారం రాజ్యమంతా వైద్యుడికి కట్టబెట్టపోయాడు చక్రవర్తి. అయినా తృప్తి చెందని వైద్యుడు మరి దాని మాట ఏమిటి అంటూ ఆకాశం వంక చూశాడు. ఆకాశాన్ని కూడా తనకే దారాదత్తం చేయమంటున్న వైద్యుడి అత్యాశకు చక్రవర్తితో పాటు అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. అత్యాశాపరుడికి ఎంత సంపాదించినా సంతోషం ఉండదు. అలాంటి వాళ్ళు సంతోషం లేకుండా ఉండడం వల్ల ఉన్నదాంతో సుఖపడిన దాఖలాలు కూడా ఉండవు అని కొడుక్కి హితాన్ని చెప్పాడు. మితిమీరిన ఆశాపాశంలో చిక్కుకుంటే ధర్మంగా ఎవరూ ప్రవర్తించలేరు. అలాగని అధర్మంగా అత్యాశతో జీవించిన సక్రమంగా సుఖాన్ని పొందలేడు. కాబట్టి ఆశ లేనివాడే అందరికన్నా అదృష్టవంతుడు, అత్యాశ లేనివాడే అందరికన్నా ధనవంతుడు అని చెప్పడంతో ఆ కుమారుడు ధర్మబద్ధంగా వ్యాపారాన్ని కొనసాగించాడు. అందుకున్న దాంతో ఆనందంగా తృప్తిగా జీవించాడు. ఒక్క మాట మిత్రులారా, ఈ లోకంలో ఎవ్వరు ఎవరిని మించలేరు. ఎవరు ఎవరిని మించాలనుకున్నా దాన్ని ప్రకృతి అంగీకరించదు. కాబట్టి ఆశతో కాకుండా, అత్యాశ లేకుండా, దురాశగా ముందుకు సాగకుండా సంతృప్తిగా జీవిద్దాం. కొత్త సంవత్సరంలో ఆనందంగా జీవిద్దాం. భారతమాతకు వందనం, తెలుగు తల్లికి అభివందనం. వందే మాతరం.